నాయకులు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అన్ని 7 అసెంబ్లీల నుంచి వచ్చినటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కలవకుర్తి నుంచి, అచ్చంపేట నుంచి, నాగర్ కర్నూలు నుంచి, కొల్లాపూర్ నుంచి, వనపర్తి నుంచి, గద్వాల నుంచి, అలంపూర్ నుంచి వచ్చినటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడవలసి ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణలోనే జనాకర్షణ కలిగిన నాయకుడే కాకుండా పరిపాలనా దక్షుడుగా కూడా పేరు తెచ్చుకొని తెలంగాణ మోడల్ ప్రభుత్వం కావాలని ఇవాళ భారతదేశం మొత్తంలో జరిగే ఎన్నికల్లో తెలంగాణ మోడల్ గవర్నమెంట్ ఢిల్లీలో వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనే పరిస్థితి ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, ముఖ్యమంత్రిగా అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మన అచ్చంపేట ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన మన దగ్గర నుంచే ముఖ్యమంత్రి అయింది కాబట్టి మన ప్రాంతానికి భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా అందరికంటే ఎక్కువ మన ప్రాంతానికి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తేవాలని మీ అందరి తరపున ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ, మన పాత మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి పాలమూరు, రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్, కలవకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల సాగర్లో మిగిలి ఉన్నటువంటి 10% ఈ వర్క్స్ పూర్తి చేసి మొత్తం 12 లక్షల ఎకరాలకి నీళ్లు ఇచ్చి మన పాత మహబూబ్నగర్ జిల్లాని, నాగర్ కర్నూలు జిల్లాని సస్యశ్యామలం చేయడానికి కావలసిన నిర్ణయాలు కూడా ముఖ్యమంత్రి గారిని చెప్పాలని ప్రార్థిస్తూ, 100 రోజుల్లో 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు. మహిళలకి ఫ్రీ బస్ ప్రయాణం, 10 లక్షల రూపాయల పేదవాళ్ళకి మరి వైద్య సౌకర్యం, 200 యూనిట్స్ కరెంటు పేదవాళ్ళకి ఫ్రీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అదే రకంగా 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టడం, వీటన్నిటికీ విధానపరమైన జీవోలు ఇచ్చారు. అమలు చేయడానికి మన జిల్లాలో కోడ్ ఉంది కాబట్టి ఎమ్మెల్సీ, ఎంపీ కోడ్, దానివల్ల అమలు కాలేదు. రేపు జూన్ 24వ తారీఖు తర్వాత మన నాగర్ కర్నూలు జిల్లా, మహబూబ్నగర్ జిల్లాలో ఇవన్నీ అమలవుతాయి. ఇవన్నీ అమలవుతుంటే వీటిని చూసి ఏమి చెప్పాలో తెలియక ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ కానీ, లేక బీజేపీలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మీరు అమలు చేయటం లేదని అవాస్తవాలు మీడియాకి, ప్రింట్కు చెప్తున్నారు. నేను మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను, అయ్యా మీరు వచ్చి ప్రజలను అడగండి. వాళ్ళు అనుభవిస్తున్నటువంటి విషయాల్ని మీరు తెలుసుకొని తర్వాత ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి తప్పుడు ఆరోపణలే ఈ పేపర్, టీవీలో కూడా రావాల్సిన అవసరం లేదని మనం చేస్తున్నాను. దీనితో పాటు రాహుల్ గాంధీ గారు మొన్న తుక్కుగూడలో 5 గ్యారంటీలు ఇచ్చారు. మహిళలకి 1,00,000 రూపాయలు వారి అకౌంట్లో వేసి వారి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. నిరుద్యోగులకి 30 లక్షలు ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. డిగ్రీ, డిప్లొమా చదివిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చి ట్రైనింగ్ పెట్టి ఉద్యోగాలు ఇస్తారని చెప్పాడు. అది కాకుండా ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకి రోజుకి 400 రూపాయలు ఇస్తారని చెప్పాడు. రైతులకి ఒక్క నిమిషం, హలో ఒక్క నిమిషం, రైతులకి
బాబు ఇది సినిమా హాల్ కాదు, సినిమా హాల్ కాదు. ఏళ్ళ వేసుకుంటే తిరగటానికి కొద్దిగా ఆగండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. రైతులు పండించినటువంటి పంటకి కనీస మద్దతు ధర, వారు పండించేటటువంటి పెట్టుబడి లాభం కల్పిస్తారని చెప్పారు. ఈ 5 గ్యారంటీలు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు, ఈ 11 గ్యారంటీలు మనకు రావాలంటే మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 11 గ్యారంటీలు మీ దగ్గరకు వస్తాయని మీ అందరికీ ప్రార్థిస్తూ చేతి గుర్తు మీద ఓటేయాలని, చేతి గుర్తుకే 13వ తారీఖు మాత్రం